సార్ ఈ రోజు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? ధర్నా చౌక్ లో బీజేపీ పార్టీ ధర్నా చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మేము ధర్నా చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో కొన్ని చట్టాలు పాటించాలి, ప్రజాస్వామ్యం గౌరవించాలి. రాజకీయ అవసరాలకు పోలీసులను యంత్రంగా లేకుంటే ఆయుధంగా వాడుకోవద్దు. వీళ్ళు ఏ తప్పులు చేయొద్దు అవన్నీ కూడా చేసిండ్రు. పోలీస్ మిషనరీని వాడుకున్నారు. తర్వాత ఆపోజిషన్ విపక్ష నాయకులు ఎవరుంటే పార్టీలకు అతీతంగా బీజేపీ వాళ్ళను, టీజేఎస్ వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను, కమ్యూనిస్టులను అందరు విపక్షం ఎవరుంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయడం. అదే కాక జర్నలిస్టులను, జడ్జెస్ను, బిజినెస్ వాళ్ళను కూడా ఫోన్ ట్యాప్ చేసిండ్రు. కానీ ముఖ్యంగా ఇది రాజకీయాల కొరకు వాడుకున్నారు. వాడుకొని వాళ్ళు గెలిచిండ్రు. వాళ్ళకు 2000 ఇప్పుడు అయ్యే ఫోన్ ట్యాపింగ్ అందరూ ఈ మధ్య జరిగిన ఫోన్ ట్యాపింగ్ పోయిన ఎలక్షన్స్ కానీ అది 2017 నుంచే మొదలైన ఫోన్ ట్యాపింగ్లు వాడుకున్నారు. ఆ ఫోన్ ట్యాపింగ్లు ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారానే టీఆర్ఎస్ పార్టీ గెలిచిండ్రు. వాళ్ళకు కూడా తెలిసి ఏంటంటే మేము ఓడిపోతున్నాము. మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వము 5 ఏళ్ళు నడిపియగలగలేదు, ఓడిపోతున్నామని ఇవన్నీ యంత్రాలు వాడిండ్రు, ఈ ఫోన్ ట్యాపింగ్లు పోలీసులు వాడుకున్నారు అని ముందస్తు ఎలక్షన్స్ పెట్టుకుని గెలిచిండ్రు. ఇక్కడ డిమాండ్ ఏంటంటే వేగంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని బీజేపీ పార్టీది. నేను కూడా అదే కాక దీన్ని అక్యూజ్డ్ పోలీసు వాళ్ళని పెట్టిండ్రు. కానీ పోలీసు వాళ్ళని వాడుకున్నది ఎవరు? దీని మూల కారణం ఎవరు? తండ్రి కొడుకులే కదా. వాళ్ళని కూడా అక్యూజ్ చేయాలని నా విజ్ఞప్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా బాధితులు ఉండే, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కూడా బాధితులు ఉండే. ఆయన బై ఎలక్షన్స్ అప్పుడు ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. కొడంగల్లా ఇది ఎలక్షన్స్ అప్పుడు ఆయనని బాగా హింసించిండ్రు. అప్పుడు ఆయన కూడా బాధితుండే. అట్లా ఎన్నో సందర్భాలుగా వాళ్ళ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. అయితే నేను అనుకుంటా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. టైం పడుతుండొచ్చు కానీ ఎక్కువ టైం లేదు. దబ్బున్నే చర్యలు తీసుకోవాలి, వీళ్ళని A1గా చేయాలి. ఇంకోటి నా పర్సనల్ డిమాండ్ ఏంటంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా బుక్ చేయాలి, రాజకీయంగా కాక. ఎందుకంటే 6 మంది పోలీసు వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళ చుట్టాలను తీసుకొచ్చి మళ్ళీ రీఇన్స్టేట్ అని మళ్ళీ పదవులు ఇచ్చి, ఇంటెలిజెన్స్ ఇచ్చి, ఒక డీసీపీ టాస్క్ ఫోర్స్ ఇచ్చి, వాళ్ళు రాజకీయ నాయకులే కాక బిజినెస్ మ్యాన్లు, రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళను, లేకుంటే ఎంతో మందిని, సినిమా యాక్టర్లను, ఆఖరికి జడ్జెస్ను కూడా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి దాని వల్ల పైసలు వసూలు చేసిండ్రు. అంటే ఇది ఆర్గనైజ్ క్రైమ్ తిరిగి, ఒక మాఫియా తిరిగా ఆర్గనైజ్ క్రైమ్ కింద కూడా బుక్ చేయాలి అని. ఒకటేమో దీని మూల కారణం ఏమో వాళ్ళని అక్యూజ్గా చేయాలి. రెండోదేమో ఇది. ఇంకోటి ఎలక్షన్ కమిషన్కు మేము లెటర్ రాస్తున్నాము. ఇటువంటి చట్టానికి విరుద్ధంగా పోలీసు వాళ్ళని వాడుకొని ఎలక్షన్స్ గెలిచిన పార్టీనే రద్దు చేయాలి అని నేనైతే తప్పనిసరి లెటర్ రాస్తున్నాను. కేసీఆర్ చేసినటువంటి తప్పులను రేవంత్ రెడ్డి కప్పిపుస్తానని చెప్పేసి ఏమైనా భావిస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో కేసీఆర్ పేరు ప్రముఖంగా వినబడుతుంది. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతల పేర్లు వినబడతా ఉన్నాయి. వాళ్ళు రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చాలా క్లియర్ గా ఉంది. అయినప్పుడు కూడా ఆయన చేసినటువంటి కేసీఆర్ పేరు బయటకు వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఈయన చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణం ఏంటి? నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ చర్యలు తీసుకోవాలని ఉన్నది. కానీ మేము అనుకుంటున్నాం ఏంటంటే వీళ్ళు తెలంగాణ కాంగ్రెస్ చేతులు కట్టేసిండ్రు. ఢిల్లీన కేసీఆర్ ఫ్యామిలీ ఆ ఢిల్లీ తోటి ఒప్పందమైన, రాహుల్ గాంధీ టీమో ఎవరి టీంతో ఒప్పందమైంది. అందుకే ఢిల్లీ కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు కట్టేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోకుండా చేస్తారేమో అనే అనుమానం ఉన్నది నాకు. కానీ నాకు సుబూతులు లేవు. కానీ ఎందుకంటే మొన్ననే 2-3 నెలల, ఇంకో నెల ఆగుదాం. నేనే కాదు, ఫస్ట్ అక్యూజ్ అయితే ఈ వారమే చేయవచ్చు. అక్యూజ్ దాంట్లో వీళ్ళని కూడా అక్యూజ్ చేయవచ్చు కదా, తండ్రి కొడుకులను అక్యూజ్ ఇమీడియట్ చేయాలి. చర్యలు తీసుకుంటే టైం పడుతుంది ఇన్వెస్టిగేషన్. కానీ ఒకవేళ తీసుకోకుంటే తప్పనిసరిగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు తీసుకోలేకుంటే సిబిఐకి పంపండి, టైం ఇవ్వాలి. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి కేవలం 5 నెలల కాలం అవుతా ఉన్నది. ఇప్పుడే బీజేపీ పార్టీ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడం సబాబు కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటా ఉన్నారు. దీనికి ఏం సమాధానం? ఇప్పుడే రోడ్ల మీదకి దేనికి వస్తున్నామండి? దేనికి వస్తున్నాం? రావద్దా? ఇది తప్ప కరెక్టా? ఇప్పుడే కాదు, నెక్స్ట్ డే కూడా తప్పులు చేస్తూ వస్తాము.
వాళ్ళకి టైం ఇచ్చినాము. టైం ఇచ్చుడే కాక మద్దతు కూడా ఇచ్చింది సెంట్రల్. ఇప్పటి వరకు ప్రభుత్వం ఉండకపోకుంటే, ఎందుకంటే మోడీ గారు 9,000 కోట్లు హద్దులు దాటినా కూడా, FRBM హద్దులు దాటినా కూడా 9,000 కోట్లు అప్పు ఇచ్చిండు, అనుమతి ఇచ్చిండు. ఎప్పుడు జనవరిలో. నిజంగానే అప్పు దించాలంటే అప్పు లేకుంటే పడిపోతుండే. ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా పైసలు లేవు, పైసలు ప్రభుత్వం నడిపిస్తుందుకే లేవు, మళ్ళీ 6 గ్యారెంటీలకు అసలే లేవు. అందుకే మేము పడేయాలని మాకు కోరిక ఏం లేదు, ఉండని అట్లనే. కానీ ఇదైతే ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరము. అందరూ బాధితులు. తప్పనిసరిగా రోడ్ల వస్తాం, తప్పనిసరిగా ఒత్తిడి పెడతాం కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు కేసీఆర్ కుటుంబాన్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అక్యూజ్ చేయాలని మా డిమాండ్ తప్పనిసరిగా ఉంటుంది. అండ్ ఒత్తిడి ఉంటుంది. ఇంకా ప్రతి దగ్గర కూడా మేము చెప్తాము. వాళ్ళేమో మేము కవితని అరెస్ట్ చేయనందుకు మేమంట వాళ్ళతో పొత్తుంది. ఇప్పుడు తెలుస్తుంది పొత్తు ఎవరెవరికి ఉంది. కేసీఆర్కు అండ్ కాంగ్రెస్ ప్రభుత్వంకు ఉందా, ఢిల్లీ కాంగ్రెస్కు ఉందా పొత్తు. ఇప్పుడు మొత్తం తెలంగాణ చూస్తున్నది. వాళ్ళు నిర్ణయానికి వస్తారు పొత్తు ఎవరికి ఉందో. పొత్తు మాకు లేదు, మేము కవితని జైలు వేసినాము. మీరు కేసీఆర్ కేటీఆర్ని జైలు వేస్తారా? కవితకు అరెస్ట్ చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు కేవలం ఈ తెర మీదకి రావడం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేవలం 2-3 నెలల టైం అవుతా ఉంది. కరెక్ట్. అక్యూజ్ చేయమంటున్నాము, టైం పడుతుంది. అంటే లల్లూ ప్రసాద్కు 30 ఏళ్ళు పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వంకు, మాకు 2 ఏళ్ళు పట్టింది కదా. మీరు కూడా 2 ఏళ్ళు తీసుకోండి. కానీ మేమైతే కేసు నడిపిస్తున్నాము. అక్యూజ్ చేసినాము, అందరినీ చేసినాము. మీరు కూడా అక్యూజ్ చేయండి, కేసీఆర్ కేటీఆర్ను అక్యూజ్ చేయండి. మేడం, ఇవాళ ప్రధానంగా దేనికోసం ఇక్కడ బీజేపీ పార్టీ ధర్నా చేపట్టడం జరిగింది? ఫోన్ ట్యాపింగ్ గురించి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బాగా నీతి పలుకులు మాట్లాడినరు. కేసీఆర్ని నేను గద్దె దించేస్తాను, కేసీఆర్ గద్దె దిగిన తర్వాత నేను అధికారంలోకి వస్తే తప్పు చేసిన వాళ్ళందరికీ జైలు పంపిస్తాను అన్నాడు. మళ్ళీ ఇన్ని రోజులు అయ్యింది అధికారంలోకి వచ్చి, మళ్ళీ ఇంతవరకు కూడా ఎందుకు చేయలేకపోతున్నాడు? ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యాలు కూడా ఉన్నాయి, ఇంకా కూడా ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఈయననేమో నోటుకు ఓటు కేసు మీద ఈయన ఉన్నాడు, లిక్కర్ స్కామ్లనేమో అలా బిడ్డు ఉంది, ఈ కేసులోనేమో కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు. కాబట్టి మళ్ళీ తప్పులు పంచుకుంటున్నారా ఏమో తెలియదు. కానీ ఇంతవరకు వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ లేదు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరగలేదు. కాబట్టి అది తక్షణమే జరిపించాలని చెప్పి మేము కోరుతున్నాం. తెలంగాణలో ప్రభుత్వం వచ్చి కేవలం 5 నెలల కాలం, మరోపక్క 2-3 నెలలు ఎలక్షన్ల కోరిక సరిపోయింది. ఎట్లా ఇంత తొందరగా అంత చర్యలు అంత ఈజీగా తీసుకున్నటువంటి అవకాశం ఉంటుందా? ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి కేవలం మాట మాత్రమే ఇదంతా. కానీ నిజంగా కూడా చిత్తశుద్ధితో పని చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా పని చేస్తారు. ఈయనకి ఏం అవసరం లేని పనులన్నీ చేస్తున్నారు. ఏంది ఇప్పుడు అంటే రాష్ట్రీయ చిహ్నం మారుస్తారంట, రాష్ట్రీయ గీతాన్ని మారుస్తారంట, ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు. కానీ ముఖ్యంగా నువ్వు అధికారంలోకి వచ్చింది 6 గ్యారెంటీలు అని చెప్పి, ఆ 6 గ్యారెంటీల గురించి రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. మళ్ళీ ఇవ్వెందుకు నువ్వు ఆలోచించట్లేదు? రేషన్ కార్డులు ఇవ్వలేదు, 6 గ్యారెంటీలు ఇవ్వలేదు, కానీ ఏవో లేనివన్నీ ముందుకేసుకొని ఎందుకు మాట్లాడుతున్నావు ఈ రోజు? అది మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. దీంట్లో అట్లా వాళ్ళ ఇద్దరు ఏమైనా కుమ్మక్కైనట్లయితే ఉంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పోలీసులో కంప్లైంట్ చేస్తా ఉన్నారు, మా ఫోన్ కూడా ట్యాప్ అయినాయని చెప్పేసి. వాళ్ళ ఇద్దరు కుమ్మక్కైతే ఇట్లాంటి వాతావరణం ఉండదు కదా. ఒకప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితని అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ప్రచారం చేసిన వీళ్ళు ఈ రోజు ఇన్ని నెలలలో నువ్వు అధికారంలో ఉండి నువ్వు కుర్చీలో కూర్చొని కూడా నువ్వు చేయకపోతే మళ్ళీ నువ్వు కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. కాదు అని అంటే నిరూపించుకో, కేసులు ఇన్వెస్టిగేషన్ చేయించి, లేదు అంటే మీ ఇద్దరు ఒకటే అని చెప్పి ఒప్పుకోండి, అంతే. ఇదే లిక్కర్ కుంభకోణంలో 2.5 సంవత్సరాల పాటు బీజేపీ పార్టీ సాగదీసింది. కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయకుండా అడ్డుకున్నది బీజేపీ పార్టీ అని చెప్పేసి వాళ్ళు కూడా ఆరోపించడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత కవితను అరెస్ట్ చేయించడం జరిగింది బీజేపీ పార్టీ అని అనుకుంటా ఉన్నారు. ఒక పక్కన 5 నెలల కాలంలో అంత ఈజీగా ఫోన్ ట్యాపింగ్, దాంట్లో నిందితులు ఎవరో తెలియాలి, దాంట్లో దోషులు ఎవరో తెలియాలి, దాంట్లో విచారణ ఉండాలి కదా. మేము బీజేపీ అప్పుడు మమ్మల్ని బీజేపీ అని అన్నారు, అది బీజేపీది కాదు, స్వచ్ఛందంగా వాళ్ళే చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ నుంచి వాళ్ళే సేకరిస్తున్నారు అని చెప్పినా కూడా పట్టించుకోకుండా ప్రజలలో తీసుకుపోయి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పిన వాళ్ళు ఈ రోజు 5 నెలలు అయినా కూడా ఒక్కసారి కూడా ఇన్వెస్టిగేషన్స్ కి ఎందుకు పిలవలేదు? మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాక కూడా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము కేవలం ఏదో మా బండి సంజయ్ గారిని మా ఫోన్లు ట్యాప్ చేశారని అడగట్లేదు. జడ్జిలవి, పాలిటీషియన్స్ తో పాటు జడ్జిలవి, బ్యూరోక్రాట్స్వి, కలెక్టర్లవి, ఎట్లాంటి వాళ్ళందరివి కూడా ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు మీరెందుకు ఇన్వాల్వ్ కావట్లేదు? ఈ రోజు నీకు సోనియమ్మ తల్లి మన తెలంగాణని ఇచ్చింది, రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలి, ఇవన్నీ ఆలోచనల కంటే ముందు నువ్వు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ఒకటే, మార్పు రావాలి అని అన్నావు. మార్పు అంటే ఏంది? చిహ్నాలలో మార్పు కాదు, జీవితాలలో మార్పు రావాలి. ఆ మార్పు ప్రజలు కోరుకుంటున్నారు.
మా తక్షణ డిమాండ్ రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యంగా ముందుకు పవర్లోకి వచ్చింది 6 గ్యారంటీల హామీలు ఇచ్చి 6 గ్యారంటీలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న ఈ స్కాములు కుంభకోణాలు ఇవన్నీ అరికడతానని చెప్పి నువ్వు హామీ ఇచ్చావు. ఆ హామీని నెరవేర్చుకోవాలి. 5 నెలల సమయం మీకుంది. మీరు ఇప్పటి వరకు ఏమంటున్నారంటే ఇన్వెస్టిగేషన్ అవన్నిటికి సమయం లేదంటున్నారు. కానీ రేవంత్ రెడ్డికి నాలాలలో పూడికలు తీసే సమయం లేదు. కానీ ఆయన CCS లో కూర్చొని ఏ పబ్బులలో కెమెరాలు ఉన్నాయి, ఏ కంపెనీ వాళ్ళు ఏవి ముడుపులు ఇవ్వలేదు, ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు కామన్ పబ్లిక్ కి ఉన్న కామన్ ఫెసిలిటీస్ గురించి మాత్రం ఆలోచించట్లేదు. మీరేమని చెప్తారు? ఈ రోజు ప్రధానమైనటువంటి కారణం ఏంటి ఈ ధర్నాకి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈరోజు చాలా సంచలనమైనటువంటి వివరాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ రోజు మేము పోరాటం చేసినాం, మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాం. యాక్చువల్లీ మేమేమన్నాము, ప్రతిపక్షాల్లో గొంతెత్తే ప్రతి ఒక్కరి ఫోను ట్యాప్ అవుతూ ఉంది. ముందస్తుగానే సమాచారం తీసుకుని పోలీసులు ఫస్టే ప్రివెంటివ్ అరెస్టులు చేస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు, ప్రజాస్వామ్యం విలువ లేకుండా పోతూ ఉంది తెలంగాణ TRS పాలనలో అని చెప్తా ఉంటే ఆ రోజు పెడచెవిన పెట్టినటువంటి ప్రభుత్వం ఆ రోజు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈరోజు విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈరోజు జడ్జిలవి, పోలీస్ ఆఫీసర్లవి, ఈరోజు సినిమా స్టార్లవి, రియల్టర్లవి, బడా వ్యాపారవేత్తలవి, ప్రతిపక్ష నాయకులవి, అది వాట్ నాట్ హూ నాట్ ఎవరివి ట్యాప్ చేశారనేది నిజంగా ఒక్కొక్కటి బయటికి వస్తుంటే నిజంగా షాకింగ్గా ఉన్నాయి ఈ ఫ్యాక్ట్స్ అంతా కూడా. అయితే నేను ఇంకా చెప్తాను, ఇప్పుడు ఏవైతే నిజాలు బయటికి వస్తున్నాయో ఇవి కేవలము బహుశా 1% 2% కూడా కాకపోయి ఉండొచ్చు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మరి సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటికి రావచ్చు. ఇంకా పెద్ద పెద్ద విషయాలు కూడా, అంటే కేవలం 1-2 ఆఫీసర్లు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లోనే ఇంత సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తే నిజంగా కూడా అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తీగ లాగితే లాస్ట్ వరకు, అంటే కింద నుంచి మీది స్థాయి వరకు ఎవరెవరు ట్యాప్ చేశారు, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారో బయటికి వస్తే పూర్తిగా తెలంగాణలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా గత 10 ఏళ్లలో నడిచిందనే విషయం మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. అవి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పక్కన పెట్టుకొని ఈరోజు మీరు ACP రాధాకిషన్ గారి రిమాండ్ రిపోర్ట్లో చూస్తూ ఉన్నారు. 3.5 కోట్లు పట్టుకున్నాం, అక్కడ 20 లక్షలు పట్టుకున్నాం, ఇక్కడ 50 లక్షలు పట్టుకున్నాం. నేను అడుగుతా ఉన్నాను, అంతే పట్టుకున్నారన్న గ్యారంటీ ఏముంది? చాలా డబ్బులు బయటికి పోలేదన్న గ్యారంటీ ఏముంది? నయీం మర్డర్ కేసు ఏదైతే ఉందో అలాంటి వ్యవహారాలు కూడా మరుగున పడిపోయి ఉన్నాయి. మరి పోలీసు వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో నమ్మకం పోయే విధంగా పోలీసుల పనితీరు ఉందంటే తెలంగాణ సమాజం సిగ్గుపడాల్సిన విషయము. కేవలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కాదు, మరి నయీం హత్య కేసు కానివ్వండి, అనేక మంది ప్రతిపక్ష నాయకులను బ్లాక్మెయిల్ చేయడంలో కానివ్వండి, ఈ జాతీయ సంపదను దోచుకున్న విషయాలు కానివ్వండి, స్కామ్లు కానివ్వండి, స్కీమ్లు కానివ్వండి, ఏ విషయాల్లో పోలీసుల పాత్ర ఉన్నదనేది పూర్తి స్థాయిలో ముందు విచారణలో వస్తుందేమో. ఈరోజు ఎన్నికల్లో పోలీసులను వాడుకున్నారంటే మునుగోడు ఎన్నికల్లో వాడుకున్నారు, దుబ్బాక ఎన్నికల్లో వాడుకున్నారు, GHMC ఎన్నికల్లో వాడుకున్నారు, వాళ్ళ పర్సనల్ పనులు చేయడానికి వాడుకున్నారు, రియల్టర్లను బెదిరించడానికి వాడుకున్నారు, హీరోయిన్లను బెదిరించడానికి వాడుకున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా ప్రతి ఒక్క విషయంలో మరి ఫోన్ ట్యాపింగ్ని వాడుకున్నారంటే ఒక పవర్ఫుల్ టూల్, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ఒక పోలీసు వ్యవస్థని పూర్తిగా తమ ఆధీనంలో పెట్టుకొని అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక కీచక రాజ్యంగా ఒక అరాచకాన్ని సృష్టించిందనే విషయం మనకి ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇది కేవలం 1-2% అని నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నా. ఇంకా వెంటనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము CBI చేతికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా పదే చెప్పారు, ఎన్నోసార్లు చెప్పినాం మేము, BJPకి BRSకి పొత్తు లేదు అని. కానీ ఆ రోజు BJP BRS ఒకటి, BJP BRS ఒకటే. కాగా ఇలా ధర్నా చౌక్లో BJP పార్టీ ఎందుకు ధర్నాకు పిలుపునిచ్చింది? కాంగ్రెస్ TRS కపట నాటకాలను బయట పెట్టడానికి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడినాడు. నేను వచ్చిన తర్వాత నన్ను ఎలాగైతే జైల్లో పెట్టారో నా బిడ్డ యొక్క ఎంగేజ్మెంట్ కూడా రానివ్వలేనటువంటి కేసీఆర్, నీ బిడ్డ కూడా గతి పట్టింది కాబట్టి నీకు కూడా నా ఉసురు తగిలిందని ఒకరినొకరు అనుకున్నారు. అనుకొని పల్లా ఒకటైనారు. గోవా యాత్రలో ఫోన్లో ట్యాపింగ్ చేసింది ఆయన ఇంటి పక్కకే. దుకాణం పెరిచి రావుల కంపెనీ అంతా కలిసి ఆడ రేవంత్ రెడ్డి నివాసం పక్కకే దుకాణం ఓపెన్ చేశారు. ఈ దుకాణం ఓపెన్ చేసిన తర్వాత ఒక్కరిని వదలలే. అక్కడ కాంగ్రెస్ నాయకులను, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులను, స్వచ్ఛందంగా పార్టీ ఎమ్మెల్యేలను, ముఖ్యమైన నేతలను కూడా వదలలే. వాళ్ళు అంతా పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో పెట్టుకొని డ్రామా ఆడి వారి యొక్క విషయాలను తెలుసుకొని చట్టం 26 ప్రకారం
కేంద్రం అనుమతి లేకుండా ఇలాంటి పనులు చేయకూడదు. కేంద్రం అనుమతి లేకుండానే ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని కేటీఆర్ తీసుకొచ్చారు. దాంట్లో కొంతమంది రావులను ఇన్వాల్వ్ చేసి ముందుకు పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులందరూ కూడా ఇలా విదేశాల్లో ఉన్న అధికారులు రాకపోవడానికి కారణం ఏంటి? వీళ్ళ లోపల ఒక కొత్త నాటకం సృష్టించారు. చార్మినార్ గడ ఆయన డ్రామా, చార్మినార్ లేదని ఆయన, ఇక్కడ వరంగల్లో మాది ఇక్కడ లేదని కొంతమందితో అనిపిస్తూ ఒక గూడు పుటానిగా రెండు పార్టీలు గోవా యాత్రలో టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఉన్న విషయాన్ని మా నాయకులందరూ కూడా తెలియజేశారు. మీ పార్టీ కూడా ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి అలాగే మోడీ బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేసి వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది. మీరేమో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటే ఆరోపిస్తారు. అసలు ఏది నిజం? అది పద్ధతి ప్రకారంగా ఒక ప్రధానమంత్రి వస్తే ఒక ముఖ్యమంత్రి స్వాగతం పలకాల్సినటువంటి విషయం. కానీ మోడీ గారి కాదు, ఎవరు ప్రధానమంత్రి పలకాలి. కానీ కేసీఆర్ గారు అహంకారి, ఆయన అహంకారం ఈరోజు బయటపడ్డది. ఇప్పుడు ఇద్దరు కలిసి కొత్త డ్రామా సృష్టిస్తూ ఉన్నారు. ఏ కొత్త డ్రామా ఏంది? ఇలా నా బిడ్డకు అన్యాయం జరిగింది, నీ బిడ్డ కొరకు నేను ఇడవలే, ఇద్దరం కాంప్రమైజ్ బాయి బాయ్ అని. బీజేపీ టీఆర్ఎస్ బాయి బాయ్ కాదు, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక్కప్పుడు బాయి బాయ్. ఇప్పుడు మనం లేకపోతే మోడీ మనను ఊరుకో బిడ్డ, మన పని చేస్తాడు కాబట్టి మనం బాయి బాయిగా ఉందామని చెప్పని ఇద్దరు డ్రామా ఆడుతున్న విషయం ప్రజలు గ్రహించాలా. ఇన్ని రోజుల పాటు ఏమో కల్వకుంట్ల కవితను కాపాడింది బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీను బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ అన్నారు. మరి దీంట్లో నిజం లేదంటారా? ఏది నిజం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇలా కవితను బీజేపీ లోపల పెట్టారా? వాళ్ళు కావాలని పంపించారా? చేసిన తప్పు ఎవరైనా అనుభవిస్తారో, అది చట్టం తన పని తాను చేసుకపోయింది. కేజ్రీవాల్ని ఆపారా ముఖ్యమంత్రిని? అక్కడ మంత్రులు 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు పడుతుంది. మరి ఇప్పుడు కూడా ఇక్కడ కేవలం 5 నెలలు అవుతా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 3 నెలలు అవుతా ఉంది ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయం బయటపడి. అంత తొందరగా ఎట్లా రియాక్ట్ అవుతారు? అంత తొందరగా చంద్రశేఖర్ రావు పైన కానీ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఎట్లా చర్యలు తీసుకుంటారు, ఎట్లా అరెస్ట్ చేస్తారని అనుకుంటాం? 6 నెలల్లో వాళ్ళ భరతం పడతానని కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అన్నారు. 6 వాయిదాలు ఇచ్చినటువంటి వాయిదాలు ఒక్కటి బస్సు మాత్రం పాపం. నేను బస్సులో బస్ పాస్ 40 ఏళ్ళ నుంచి బస్ పాస్ ఉంటుంది. నేను 40 ఏళ్ళ నుంచి బస్ పాస్లో తిరుగుతా. ఆడోళ్ళ లొల్లి పాపం, మొగోళ్ళ సీట్లన్నీ కబ్జా. మేమందరం నిలబడుతున్నాం 60 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళు. కానీ నేను ఏమన్నా చేస్తున్నా, మహిళలకు మేము వ్యతిరేకం కాదు. మహిళలకు ప్రత్యేకమైన బస్సులు ఏమని చెప్పండి. నిరుద్యోగపతి 4,000 రూపాయలు ఇస్తాడు, ఎక్కడ పోయింది? పేదవారికి ఇస్తున్నటువంటిది ఏమైంది? రైతులకు ఇస్తున్నటువంటిది ఏమైంది? ఒక్కటి అంటే ఇది ఒక డ్రామా ఆడుతూ ఈ ప్రజలను వేరే దారిన పట్టించడానికి ఒక ఆడుతున్న నాటకంగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకే వీరి యొక్క నాటకాన్ని భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, లక్ష్మణ్ గారి నాయకత్వంలో బయట పెట్టాలి, ప్రజలకు తెలవాలి. వీళ్ళు ఆడుతున్న నాటకం. ఒక వ్యక్తికి 4 ప్రశ్నలతోటి 4 నెలలు సరిపోదా? ఉన్న వాస్తవాన్ని మాట్లాడడానికి ఒక్క రోజు సరిపోతుంది. 6 నెలలు అయితేనే పనిచేస్తారా? 6 రోజులలో కూడా పనిచేయచ్చు. కాబట్టి ఒక్కటైన కాబట్టి ఆలోచనలు పడ్డారు. నిన్ను నవ్వు తిట్టు, నేను నిన్ను తిడతా. నేను వరంగల్ అంట, నేను చార్మినార్ అంట. నేను చార్మినార్ తీసేస్తా, నేను వరంగల్ చిన్నాలు తీసేసినా అని చెప్పాను నిన్నంట, నువ్వు నన్నాను. ఇద్దరు కలిసి ప్రజలను మభ్యపెట్టి ఒక డ్రామా ఆడుతున్నటువంటి విషయాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈ 2 పార్టీలు కూడా రాబోయే రోజుల్లో ఒకటైతాయి. ఈ 2 పార్టీలు ఒకటై నరేంద్ర మోడీ ఎట్లయినా టీఆర్ఎస్ను బ్రతకనియడానికి వాళ్ళకి అర్థమైపోయింది. కాంగ్రెస్ కూడా ఈ ఎలక్షన్ తర్వాత, భారతీయ జనతా పార్టీ రిజల్ట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఈ ఉన్న 3 రాష్ట్రాలను వారు కాపాడుకోనటువంటి పరిస్థితి ప్రజల వ్యతిరేకత వస్తుంది అనేటువంటి మా అభిప్రాయం. ఎందుకంటే కర్ణాటకలో విచ్చలవిడిగా ప్రజల మీద దౌర్జన్యాలు, పోలీసుల దౌర్జన్యాలు, మంత్రుల దౌర్జన్యాలు ఎంత మనకు తెలిసినటువంటి విషయం. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు చిట్ట చివరిగా బీజేపీ పార్టీ ఏమని డిమాండ్ చేస్తా ఉన్నారు? తప్పకుండా ఫోన్ ట్యాపింగ్ లో మా యొక్క కేంద్ర జనరల్ సెక్రటరీ సంతోష్ జీ గారి పేరు చెప్పి ఆ రోజు ఏదైతే డ్రామా చేశారో ఆ ఫంక్షన్ హాల్లో, ఫామ్ హౌస్ లో అక్కడ నుంచి ప్రారంభమై మునుగోడు ఎలక్షన్ లో ముగించారు. ఆ మునుగోడు నుంచి ఇప్పుడు ప్రారంభమైంది. ఒక్కవేళ మునుగోడులో కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆ రోజు గెలిచినట్టయితే
ఆ రోజు డబ్బులు కనుక ఎవరు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి లాస్ట్ రోజు 100 మంది ఎమ్మెల్యేలు 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచాడు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఆ రోజు కనుక గెలిచినట్టయితే ఈరోజు 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో ఆ రోజే వచ్చేటువంటి వారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పదు. ఈ పార్టీ భారత మాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణలో రాబోయే రోజుల్లో ఇంద్రుడు చంద్రుడు ఇద్దరు ఒకటైనా ఆ చంద్రశేఖరరావు గారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎన్ని డ్రామా, ఆయన కూడా డ్రామా ఆర్టిస్టే కదా. 50 లక్షల కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తి సూట్ కేసులో ఎట్లా పెట్టి ఎట్లా ఇవ్వాలో ఇద్దరు ఆయనకు తెలుసు, ఈయనకు తెలుసు. సూట్ కేసులో రాజకీయం కాంగ్రెస్ నుంచి ఆయన నేర్చుకున్నాడు. ఈయన అందరిని చూసి కేసీఆర్ కేటీఆర్ నేర్చుకున్నారు. కాబట్టి ప్రజలు వీళ్ళిద్దరిని కూడా క్షమించకూడదు. ప్రజలు ఆడుతున్నటువంటి నాటకాన్ని 2 పార్టీలను మనం ప్రజల ముద్దకి తీసుకుపోతాం. రేపు గ్రామాన జిల్లాలో మీటింగ్లో ఈ 2 పార్టీల యొక్క ముసుగులో ఉన్నటువంటి దాగుడు మూతలను బయటికి తెస్తాం. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, కేంద్రం చొరవ తీసుకోవాలి. కేంద్రానికి కేసీఆర్ మీద చాలా పలుకులు పలికాడు. నేను సెంట్రల్ సిబిఐ నుంచి నేను మెమరాండం డిమాండ్ చేస్తా అని చెప్పాడు. మరి ఇప్పుడు చెయ్యి, ఎన్ని రోజులు పడుతుంది? ఒక్క సెకండ్లో నువ్వు చేయి. నీ దమ్ముంటే ఈరోజు సిబిఐకి ఇది చెప్తాం, కేంద్రంకి అని చెప్పండి. తెల్లారి వరకు నీ భాగోతం 4 రోజులల్లో కేంద్రం బయటపెడుతుంది. కానీ ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు, ఇది కూడా టీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి ఎన్ని పార్టీలు తిరిగి వచ్చినటువంటి వ్యక్తి, ఈయన కూడా ఎన్ని పార్టీలు తిరిగి వచ్చిండు. చివరికి వీళ్లకు ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నా, ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి లీడర్లను, ఇటువంటి పార్టీలు మారేటువంటి వ్యక్తులను దౌర్జన్యంగా ప్రజలను హింసించి ప్రజలను లోటు మీద చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈనాడు నోట్లు పంచి కాంగ్రెస్కి ఎన్ని లక్షల రూపాయలు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో తను పంచినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇది సబ్జెక్ట్ ఇది కాదు, మనకు కావాల్సి కేవలం ఫోన్ ట్యాపింగ్ మీదనే. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ మీద మా అభిప్రాయం ఒకటే, భారతీయ జనతా పార్టీ చెప్పిన విధంగా సిబిఐకి అప్పచెప్పాలా. 6 నెలలు అయినాక 3 నెలలు కాదు, 3 నిమిషాల్లో నువ్వు చెప్పు, 4వ నిమిషం కేంద్రం నుంచి వస్తుంది, మీ యొక్క రంగు బయటపడుతుంది అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. భారత్ మాతాకి జై.